మా అబ్బాయి టైటిల్ ఆత్మీయతా భావంతో నిండి ఉంది, అనురాగం ఉప్పొంగుతోంది. ఇలాంటి టైటిల్ తెలుగుతనంతో ఉట్టిపడుతుంది. జనరలీ ఊర్లలో ఎవరినైనా పరిచయం చేయాలి అన్నప్పుడు పేర్లతో కాకుండా మా అబ్బాయి మా అమ్మాయి అని చెప్పడంలో ఎంత ఆత్మీయత ఉందో ఈ టైటిల్లో కూడా అంతే ఆత్మీయత ఉంది. మా అబ్బాయి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని చక్కగా వినాయకుడిని స్మరించుకుంటూ ప్రారంభించేద్దాము. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ధ్యేయచరితాయ గాయకవరాయ గంధర్వప్రియకృతే కాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీస్తనందనాయ గౌరీ హృదయ నందనాయ గౌరభానుసుతాయ గౌరీ గణేశ్వరాయ. ఇవాళ ఈ కార్యక్రమంలో మా అబ్బాయి టీజర్ మీలో చాలా మంది చూసారా? You all must have seen the teaser. మరొకసారి మా అబ్బాయి టీజర్ ఇక్కడ ఉండే వాళ్ళ కోసం, అలాగే ఛానల్లో చూస్తున్న వాళ్ళ కోసం చూద్దాము. జీవితం చాలా మందికి వరం, కొంతమందికి శాపం. కానీ నాకు ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నాము. అండ్ ఆ లాంచ్కి గాను ముందుగా ప్రొడ్యూసర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. టు ఇన్వైట్ అవర్ గెస్ట్. సాంగ్ లాంచ్. చూడతంటే చూస్తావేరా, నా గుండెల్లో నా దాగిన గుడ్డి గుంజేస్తావా, ఓ పచ్చి పచ్చి పాల సోకు చేస్తావా, నీ పంచదార పూతరేకు దోచేస్తాగా, నీ ఆరాటంతో పోరాటం చేసి వీలుందా, నా మోమాటాన్ని వాటంగా దాటి దారిందా. రిక్వెస్టింగ్ శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు టు ప్లీజ్. ఈరోజు నాకు మిత్రుడు ప్రకాష్ కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చి తన మొట్టమొదటి పిక్చర్ మా అబ్బాయి తీసి చూస్తూ ఉంటే ఆ పిక్చర్స్ కానీ హీరో హీరోయిన్లు ప్రొడ్యూసరు అంతా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. తప్పకుండా ఇది విజయం సాధిస్తుందని, విజయం సాధించాలని, తన తొలి అడుగు చాలా ఈ సినిమా లోకంలో చాలా దూరం ఆయన ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అతనికి అన్ని విధాల శుభాకాంక్షలు అందిస్తూ శుభం కలగాలని కోరుకుంటా ఉన్నాను. అల్లాడే వేళ ఆలోచిస్తావా, నా కవ్వింపులతో సావాసం చెయ్యాలని లేదా, చేస్తా చూడు దాడిని నరనరాలన్నీ నలిగేలా రమడి, చూస్తా ఏడు మందుని నీ నకసికము సుఖపడని.
చూడాలంటోంది. మీసాలతో గుచ్చే వేషాలని ఆపాలని తలపేరాదే. సిగ్గులన్నీ అగ్గి ముళ్ళై పక్కుమంటూ కాలుతుంటే అంతులేని ఆశలన్నీ ఉప్పెనల్లే దూకుతుంటే. దేహమే పురివిప్పే దాహమే పగబట్టే దూరమే తగదంతే రావే. కసిగా కొరుక్కోమరి కడకడంపై కొంటె గురుతులు పడని ఇంకా ఎరుక్కోమరి నా సొగసులలో చొరబడని. చేస్తా చూడు దాడిని నరనరాలన్నీ నలిగేలా రమణి చూస్తా ఏడు మందుని నీ నకసికము సుఖపడని. నీ తనువులో నిదికే దారేదని నా తనువు పరిశోధించే వేళ నీ వయసులో దుడుకే ఆపాలని నా వయసునే పరిచే వేళ. సోయగంలో చేప పిల్లై ఈడు వేడే ఇదమందే. సోకు మొక్కే చిన్న పూవై యవ్వనంలో పోయనుందే. తాపమే తరిమిందే తప్పదనిపిస్తోందే తప్పు జరగాల్సిందే రావే. కసిగా కొరుక్కోమరి కడకడంపై కొంటె గురుతులు పడని ఇంకా ఎరుక్కోమరి నా సొగసులలో చొరబడని. చేస్తా చూడు దాడిని నరనరాలన్నీ నలిగేలా రమణి చూస్తా ఏడు మందుని నీ నకసికము సుఖపడని. మా అబ్బాయి ఫిలిం సెకండ్ సాంగ్ లాంచ్. చందమామ ఈ నేలపై తూకేసినాదిలే. ఓ కాఫీ ఇచ్చిన మనసునే చేసినాదిలే. లవ్లీగా ఎంత నచ్చినావే ఎంత చేసినావే కొట్టి నన్ను లవ్లో దించినావే. బాబికలు కాదే బాగుదాదు దొంగే చంటి వాణ్ణి చేసి గుండె ఎత్తుకెళ్ళినావే. థర్డ్ సాంగ్ లాంచ్. కదిలే కదిలే ఒక కాలం కదిలే కదిలాడంటే ఓలం మతడే. విడి అడుగుకు అదురును భువనమే విడు శివుడికి మూడో నయనమే వీడే వీడే. అతడే అతడే కల వంచని యోధుని పొగరతడే అతడే అతడే ఓ అలజడే. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. రంగాదేవ రంగుల చిలకల్లే పిల్ల పల్లె పాక ముద్దొస్తావే కన్నులు చెదిరెల్లా. రంగాదేవ రంగుల లాటోలా పిల్ల నడు అలా తిప్పేస్తుంటే కాదే నా వల్ల. విష్ణుది ఫస్ట్ సినిమా చూశాను, ప్రేమ ఇష్ కాదల్. ఫస్ట్ సినిమాలో ఒక చిన్న రోల్ చేస్తే అప్పుడే అనుకున్నా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, సో మంచి ఆపర్చునిటీ వస్తే కనుక స్టడీ అవుతాడని చెప్పి. సో అనుకున్నట్టుగానే ఎవ్రీ మూవీతో గ్రో అవుతూ వచ్చాడు. సో రీసెంట్గా అప్పట్లో రీసెంట్ నారా రోహిత్తో కలిసి చేసిన సినిమా కూడా చాలా బాగుంది. సో ఐ లవ్ దట్ ఫిలిం. నేను ఎక్కడో ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో చదివాను తన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నాకు ప్రేమ ఇష్ కాదలు రాకపోయి ఉంటే కనుక నేను సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పి. కానీ ఇప్పుడు చూస్తుంటే అక్కడ ఊర్లో ఉన్నాయని సర్దేసుకొని ఇక్కడికి వచ్చే వస్తుంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు,
అందరూ డైరెక్టర్స్ హీరో అని చెప్పి అంటుంటారు. ఇలాగ ఆయన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అయినా అంటే ఒకసారి కథ ఓకే చేసిన తర్వాత అది ఎక్కడ ఏలు పెట్టకుండా డబ్బు వరకే చూసుకొని సో ఫుల్గా డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చి చేశారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ కూడా కావాలి ఇండస్ట్రీకి. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ wishing the entire team also very good luck. The heroine of the film, you look fabulous. So all the very best. Thank you. మీరేంటంటే ఈ మధ్యన పాటలు కూడా పాడేస్తున్నారంట. అట్లీస్ట్ అదే వదిలేసండి ఎవరికైనా. ఏంటి లేదండి, నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఉన్నాయి నేను ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. ఇప్పటికి సంగీతం ఒకటే మొదలెట్టాను, ఇంకేమేమి చూడనున్నారు. హీరోయిన్గా కూడా వస్తున్నారు ఎన్న కరెక్టేనండి. ఇప్పటి వరకు మదర్ అవకాశాలు ఇచ్చారండి, హీరోయిన్గా ఏమో వస్తే ట్రై చేస్తాను. బాహుబలి 5, 6, 7లో చిన్న ఆపర్చునిటీ నాకు కూడా ఇవ్వండి. మీ బాహుబలి 6, 7 చేస్తున్నా అన్నారు కదా. నేను రాజమౌళి గారికి రికమెండ్ చేస్తానండి. థ్యాంక్ యూ. మీరు మహేష్ బాబు గారికి నన్ను రికమెండ్ చేస్తారా? అది వాళ్ళు చెప్తున్నారు కదా, రికమెండ్ చేసినట్టే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. థ్యాంక్ యూ. ఫిఫ్త్ సాంగ్ లాంచ్. ఫిఫ్త్ సాంగ్ లాంచ్. కోడంగి కొంటే కోడంగి నువ్వు కారం కారం వేసంగి పూత పెట్టుకుంటున్నారు నా సిక్కులన్నీ పూత పెట్టుకుంటున్నారు. ఈ మూవీలో విలన్గా మనకి కనిపించబోతున్నారు విశాల్ పట్ని. విశాల్, we request you to please come on stage and speak a few words. I would like to say thanks to my director who really believe in me, who see the capability in me, Kumar sir. And I'm really thankful to all the cast, all the member of our crew. They never felt me like I'm not belongs to this Telugu industry. They really make me feel calm. They try to understand me, each and everything, every scene, especially Kumar sir. They always focused about the scene. They always described each and everything, the details of scene, what they required in me, being as a villain of this movie. And I hope this movie will really do well. Thank you everybody. నువ్వు అందంగా చేసేస్తే కనికట్టుని అరే నీ కప్పగించేస్తాయా వస్తులే పూత పెట్టుకుంటున్నారు నా సిక్కులన్నీ పూత పెట్టుకుంటారు. నా గుండె తెచ్చేసి దాచేస్తానే, నువ్వు సడి చేస్తే కళ్ళంటూ గంతేస్తానే. అరే చలి పుట్టే వెన్నెల్లో నీ పెదవి హుండీలో బోల్డన్ని ముద్దుల్ని జమ చేస్తానే, సగ ఆరారా కావాలి అనిపిస్తానే. పట్టేసి చుట్టేసి గిల్లేసి గిచ్చేసి నీలోని వస్తుల్ని మార్చేస్తానే, మన ఇద్దరిలో వస్తుల్ని తెచ్చేస్తానే. అందాలాగేసి పంపేసి నెయ్యేసి పరువాన్ని పోపేసి పట్టేస్తానే, రోజు నీవిస్తూ కరువిస్తూ చేస్తానే. అమ్మోత మోగిపోతి రావే, ఈ చేతిలో గీత మారిపోతి రావే. పూత పెట్టుకుంటున్నారు నా సిక్కులన్నీ పూత పెట్టుకుంటారు.
చెక్కిళ్ళు సన్నాయి నొక్కుళ్ళు నీ నడుము తిప్పుళ్ళు నచ్చేస్తాయే అవి చూస్తేనే ఎక్కిళ్ళు వచ్చేస్తాయే నీ కోటి గిచ్చుళ్ళు నీ పంటి కొరుకుళ్ళు నీ వేడి ఒత్తిళ్ళు బాగుంటాయే అవి ఒళ్ళంతా ఆవిర్లు పుట్టిస్తాయే చీకట్లో పెరిగేస్తే వాకిట్లో ముక్కేస్తే పరిగెట్టి సూర్యుళ్ళ వచ్చేస్తానే అరే నీ ముంత వెచ్చాన్ని పుట్టేస్తానే అయితే పుట్టింట్లో బాలాన్ని అత్తింట్లో పెట్టేసి నీ చుట్టూ చక్కర్లు పుట్టేస్తానే చలో ఆగాకి ఎంగిళ్ళు ఇచ్చేస్తానే మోత మోగిపోతి రావే నీ చేతిలో గీత మారిపోతి రావే పని మూత పెట్టుకుంటున్నారో నా సిగ్గులన్నీ మూత పెట్టుకుంటారో మా అబ్బాయి సినిమా థియేటర్కల్ లాంచ్ ప్లీజ్. ఎవడాడు? అబ్బాయ్ ఎక్కడుంటాడు? ఎక్కడున్నావు అబ్బాయ్? ఏ ఎదురింటి కాఫీ పేరు చెప్పమంటే చెప్పంటే ఏంటిదంతా ప్రేమ? ఇంకోస్పద్ ఎదవశలీకే అసలు అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మరి ఇంకెలా మాట్లాడాలి? నేను ఎలాగే మాడతాను. అయినా అంత అర్ధరాత్రి పూట నీకు బయట పని అంటే హ్యాపీగా దుప్పటి కప్పుకుని పడుకుని కళ్ళకి వచ్చేవాడిగా. అమ్మాయిలు అన్నాక అబద్ధాలు ఆడతాం, అబ్బాయిలు అన్నాక పట్టించుకోకూడదు. అలా చూడకు, ముందుటేగాను. నా గురించి ఏం తెలుసని రప్పిస్తావురా? నేను నీ దగ్గర రావడం కాదురా, నిన్నే నా దగ్గర రప్పిస్తా. మా అబ్బాయికి తిక్కు ఎక్కువ పంతులు గారు, ఏదైనా ఎక్స్ట్రీమ్ కావాలి. వినడానికి హింస చాలా చిన్న పదం, కానీ దాని పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. నేను ట్రైనింగ్ తీసుకున్న పోలీసుని కాదు, కోపంతో కసిక్కిపోయి ఉన్నోడిని. సింపుల్ గా చెప్పాలంటే యువర్ అండర్ హౌస్ అరెస్ట్. ఏ రోజైతే నా కళ్ళు ముందుకొస్తావో ఆ రోజే నీకు స్పెషల్ దీపావళి కొడక. అండ్ మన శ్రీ విష్ణు మా అబ్బాయి అంటే మన అబ్బాయి లాగా ఉన్నాడు అండ్ చాలా బాగా చేశాడు. డాన్స్ కూడా మీరు చూశారు, ఇరగదీశాడు. అండ్ హీరోయిన్ చాలా అందంగా ఉంది. మెయిన్ ఇలాంటి ఒక స్టోరీకి అందమైన హీరోయిన్ కావాల్సి ఉంటుంది. కొత్త అమ్మాయి అయిన చిత్ర శుక్ల సరే మరి ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సాంగ్స్ కూడా నేను వచ్చేటప్పటికి మంచి మాస్ బీట్ సాంగ్స్ వచ్చాయి. అండ్ నాకు బేసిక్గా మాస్ సాంగ్స్ చాలా ఇష్టం, ఫోక్ సాంగ్స్ చాలా ఇష్టం. నా సాంగ్స్ అన్నీ కూడా చిరంజీవి గారితో సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫోక్ సాంగ్స్ కాబట్టి నేను ఫుల్ ఎంజాయ్ చేశాను ఇక్కడ కూర్చొని. అండ్ విలన్ ఇప్పుడే చూడటం జరిగింది, మరి చాలా స్టైలిష్గా ఉన్నారు విలన్. అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని ప్రొడ్యూసర్కి మంచి డబ్బుతో పాటు హీరో హీరోయిన్కి విలన్కి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు మంచి స్టోరీస్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగశౌర్య గారు అండ్ నారా రోహిత్ గారు, both of you all together to launch the music CD of మా అబ్బాయి. కదిలే కదిలే ఒక కాలం కదిలే కదిలాడంటే కల్లోలం అతడే. కదిలే కదిలే ఒక సైన్యం కదిలే కదిలిస్తాడంటే భూగోళం అతడే. విడు ఎగిరితే అందును గగనమే, విడి అడుగుకు అదురును భువనమే, విడు శివుడికి మూడో నయనమే వీడే వీడే. విడు వీరుని చేతిలో కక్కమే, విడు క్షత్రియ పుత్రుని శౌర్యమే, విడు రాముడు వదిలిన బాణమే వీడే. అతడే అతడే శతశూరులు చిమ్మిన వెలుగతడే. అతడే అతడే ఆ చెదువెనకెదు బలజాడతడే. అతడే అతడే తల వంచని యోధుని పొగరతడే. అతడే అతడే ఓ అలచడే. Music.
చందమామ ఈ నేలపై దూకేసినాదిలే ఓ కాఫీ ఇచ్చిన మనసుని చేసినాదిలే నా హార్ట్లోకి డైరెక్ట్ గా దూరేసినాదిలే నా చిట్టి గుండె నా జోకుగా కాజేసినాదిలే లవ్లీగా ఓ ఎంత నచ్చినావే ఎంత చేసినావే బాగి పెట్టి కొట్టి నన్ను లవ్లో దించినావే బాబికలు కాదే బాగి తాది కొంగే చంటి వాణ్ణి చేసి గుండె ఎత్తుకెళ్ళినావే ఆ చందమామ ఈ నేలపై దూకేసినాదిలే ఓ కాఫీ ఇచ్చిన మనసుని చేసినాదిలే I am learning Telugu. I will quick learn Telugu. First of all, I want to say thank you to our producer, Ma Abbai Movie. Prakash sir, thank you to produce this movie. Shyam sir, our movie cinematographer. He made me so comfortable in front of camera. Thank you, sir. I know you did very great job from behind the camera. Thank you, sir. A big thank to Ma Abbai movie director, sir, Kumar, sir. Thank you so much. You made me so comfortable in movie. I mean, it was little difficult for me as I don't know the Telugu language. That's why. So yes, I will quick learn Telugu. So thank you so much. You support me a lot. As you taught me there, I learned so much from you. You are a very brave and very good personality, good human being, very intelligent. Thank you so much. I want to work with you again. I hope I will get this work again. Thank you, sir. Thank you so much. I want to say a few words for Vishnu. He's very humble, very decent person, very good human being. Thank you, Vishnu. You also support me a lot during shoot. He also made me so comfortable on shoot because sometimes it was little difficult as this language is different, that's why. So thank you so much, Vishnu. You made me so comfortable. ఏమిటో హీరోయిన్ మాట్లాడుతుందంటే వాళ్ళకి ఎంత ఆనందమో అసలు నిజంగా. అదిగో యాంకర్లు మాట్లాడితే ఉండదే మీకు ఆనందం. ఓకే, మన డైరెక్టర్ కుమార్ గారు, ఆయన ఫస్ట్ మూవీ, సో ఆయన ఫస్ట్ స్పీచ్ ఎలా ఉంటుందో ఇప్పుడు విందాము. ఫస్ట్ నేను ఎడిటింగ్లో వర్క్ చేయడం మొదలుపెట్టానండి. మార్తాండిక వెంకటేష్ గారి దగ్గర ఆయనకి పర్సనల్ అసిస్టెంట్గా చేశాను. ఆయన దగ్గర చేయటం వల్ల ఎమోషన్ ఎలా క్యారీ చేయాలి, సీన్ ఎలా తీస్తే ఎడిటింగ్లో ఎలివేట్ అవుతుంది, సినిమా ఫ్లో ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే నెరేషన్ ఎలా ఉండాలి అనే విషయాలు చాలా తెలుసుకున్నానండి. అండ్ ఆయన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్. ఎడిటింగ్లో ఉన్నప్పుడు ఎడిటింగ్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మా బుజ్జని నాకు అవకాశం ఇచ్చారండి, డైరెక్టర్ పరశురామ్ గారు. ఆయనకి కూడా నా థ్యాంక్స్. అండ్ చిత్ర శుక్ల హీరోయిన్ని కొత్త అమ్మాయిని తీసుకుందాం అనుకుంటున్న టైంలో చాలామంది ప్రొఫైల్స్ చూడడం జరుగుతూ ఉంది. చూస్తున్నాను, నాకు నచ్చట్లా. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ రోజు సినిమా గుర్తొచ్చిందండి. ఆ సినిమా పేరు నేను శైలజ. అందులో ఒక చిన్న సీన్లో ఈ అమ్మాయి ఉంటుంది. అరే ఈ అమ్మాయి బాగుంటుంది కదా, ఎందుకు వదిలేసానా అని ఎంక్వైరీ చేసి అమ్మాయిని పిలిపించి ఆడిషన్ చేసాం. ఓకే చేసేసాను, కానీ భయం అండి, డౌట్, కొత్త అమ్మాయి చేయగలదా లేదా ఏంటి అని. ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది, డౌట్ క్లియర్ అయిపోయింది, ఇంకేం ఆలోచించక్కర్లేదు, అమ్మాయి ఎరగ కూడా వస్తుందని. అలాగే బాగా చేసింది. షీజ్ వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. థ్యాంక్ యూ చిత్ర. ఇకపోతే మా అబ్బాయి శ్రీ విష్ణు, తన్ని సోలో సినిమా టైంలో కలిశానండి. సోలో సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు వైజాగ్ బీచ్ రోడ్లో ఒక రెస్టారెంట్లో షూట్ చేస్తున్నాం. అందులో ఒక చిన్న డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే, అవునా ఏది ఒక టీయర్ పెట్టరా అంటాడు. నాకు తెలుసు ఒకటే డైలాగ్ ఉందనుకుంటా సినిమాలో. ఆ డైలాగ్ చూసి మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతారని అని చెప్తే తను ఏమనుకున్నాడో నాకు తెలియదు. తర్వాత కొద్ది రోజులకి 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అండి. ఆ రోజు నైట్ వైజాగ్ గీతంస్లో లేడీస్ హాస్టల్ దగ్గర షూట్ చేస్తున్నాం. షార్ట్ గ్యాప్లో తనతో మాట్లాడుతూ నువ్వే నా ఫస్ట్ సినిమా హీరో అని చెప్పానండి. అది 2011లో. 2016లో నా హీరో అయిపోయాడండి. థ్యాంక్ యూ అబ్బాయి. తను ఎంత బాగా చేశాడంటే,
ఈ సినిమాలో విష్ణు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనంత బాగా చేశాడండి. ప్రొడ్యూసర్ గారు మాట్లాడాలి ఇప్పుడు. ప్రకాష్ గారు. ఈ మా ఆడియో ఫంక్షన్కి నాగశౌర్య గారు, నారా రోహిత్, అలాగే శ్రీ విష్ణు, అలాగే ఆనంద్ గారు, సుధీర్ బాబు గారు అందరూ వచ్చి వాళ్ళ ఎంత బిజీగా ఉన్నా మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అభిమానించినందుకు వాళ్ళ పేరు పేరున నేను అభినందనలు తెలుపుతున్నాను. అసలు సుమా గారు అంటే వాళ్ళ అమ్మ కడుపులో ఉండేటప్పుడు వసపట్టేసింది అండి. అసలు వసపెట్ట ఆవిడ. అసలు ఆవిడ యాంకరింగ్ అంటే మా సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. దట్ ఈజ్ సుమ. కనకాల సుమ, కనకరకరకనలాడే కనకాల సుమ. నిజంగా అభినందన తెలుపుతూ మీ అందరికి నమస్కారాలు. సో మా అబ్బాయి శ్రీ విష్ణు. నేను సినిమా టైటిల్ పేరు చెప్పలేదండి, నిజంగా మా అబ్బాయే. సో మాలో ఒకడు. అండ్ మీ ముందుకు వస్తున్నాడు మా అబ్బాయి అని మీ అందరి మనసులో ఉండిపోవాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ సినిమాలో టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభం రావాలని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీమ్. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కుమార్ నాకు సోలో సినిమా నుంచి పరిచయం. తను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో తను అప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అండ్ స్క్రిప్ట్ పరంగా ఈ స్క్రిప్ట్ నాకు తెలుసు అండ్ చాలా మంచి స్క్రిప్ట్ ఇది. అండ్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు, నేను తన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు చాలా మంచి ఫ్రెండ్ అండ్ మేము ఇద్దరం కలిసి అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమా చేసాం రీసెంట్గా. అండ్ తను ఎంత మంచి ఆర్టిస్టో అప్పట్లో ఒకటి ఉండేవాడితో ప్రూవ్ అయింది. ఈ సినిమాతో ఇంకా ప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సురేష్, వండర్ఫుల్ సాంగ్స్. తను అప్పట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు అండ్ ఈ సినిమాతో ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరికి మించి ప్రొడ్యూసర్ ప్రకాష్ రావు గారు. ఎందుకంటే ఒక కొత్త టీంని ఎంకరేజ్ చేసి నమ్మి సినిమా తీయడం అంత చిన్న విషయం కాదు. సో తను నమ్మి ఈ సినిమాని ఇంత మంచి అవుట్పుట్తో రావడానికి సపోర్ట్ చేసినందుకు అండ్ ఈ సినిమా ఇంకా మంచి విజయం సాధించాలి అండ్ ఇంకా మంచి డబ్బులు రావాలి, ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ మా అబ్బాయి వెరీ గుడ్ లక్ అండ్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ మన హీరో శ్రీ విష్ణు మాట్లాడతారు ఇప్పుడు. కుమార్ నాకు కథ చెప్పిన వెంటనే నేను ఇమీడియట్గా ఇది చాలా పెద్ద కథ, పెద్ద హీరోలతో చేసి కథ, పెద్ద స్టార్లతో చేసి కథ, పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు మీకు, పెద్దవాళ్ళతో ట్రై చేయొచ్చు కదా, నాతో ఎందుకు అని అన్నాను. ఓపెన్గానే చెప్పానండి. అయితే నన్ను మొత్తాన్ని కన్విన్స్ చేసి చేయించేశారు. ప్రతిరోజు షూటింగ్, ప్రతిరోజు చాలా చాలా కష్టపెట్టారండి. ఏదో చిన్నప్పుడు స్కూల్లో ఉంటాయి, సైనిక్ స్కూల్ లాంటివి ఉంటాయి కదా, ట్రైనింగ్లో ఇరగొడతారు. అలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ షూటింగ్ అంటేనే టెన్షన్. షూటింగ్ బ్రేక్ అన్న వెంటనే చాలా ఆనందంగా ఉండేది. యాక్చువల్లీ ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఈ షూటింగ్ ఎప్పుడైపోతుందో వెళ్ళి కూర్చుందామని చూసేవాడిని. ఇదంతా సరదాగా అంటున్నాను, కానీ నిజంగానే గట్టిగా కష్టపెట్టాడు. అది తర్వాత అవుట్పుట్ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ అండి. ఈ ఫంక్షన్ ముఖ్యంగా మెయిన్ సురేష్ బొబ్బుల గురించి చెప్పాలి. ఈ ఫంక్షన్ అయింది. మ్యూజిక్ అయితే ఎరగదీశాడండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశాడు. మా అబ్బాయిగా మీ అందరి ముందుకు వస్తున్నాను. మీ అబ్బాయిగా, మీ ఇంట్లో అబ్బాయిగా నన్ను ఎంకరేజ్ చేస్తారని, మీరు ఎంకరేజ్ చేస్తే నేను 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి.